నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ముందుగా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రాతకాలపు శుభములు వందనాలు ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. దేవుని యొక్క అత్యంత కృపలో మరి యొక్క నిండు కాలంలో మనం అందరం నడిపించబడటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత్వాన్ని బట్టి మనం అందరం దేవునికి వందనస్తులమై ఉన్నాం. ఈ చదవబడినటువంటి భాగంలో కొన్ని విషయాలు మనము ఆలోచన చేయవలసినటువంటి వారమైనా ఒక పునరాగమనకు పిలుపుగా ఈ భాగం మనకి జ్ఞాపకం చేయబడదు. ఒక రివీల్, గడిచిపోయినటువంటి కాలంలో మన పాప దోషములను బట్టి మనం పవిత్రీకరించబడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక అవకాశం. ఈ పునరాగమనము అనగా దీనికి ఆధారం, సెంటర్ ఆఫ్ ద గ్రావిటీ, పశ్చాత్తాపముగా మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అన్నిటికీ మూల కేంద్రము పశ్చాత్తాపం. మానవ జీవితంలో మరి క్షణికావేశంలో కొన్ని పొరపాట్లు, సరిదిద్దుకోలేనటువంటి పొరపాట్లు చేసి మనం దేవునికి దూరస్థమైనప్పుడు ఆయన ఒక గ్రేస్ పీరియడ్ అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఆ గ్రేస్ పీరియడ్లో మనము మరి పశ్చాత్తాపములమై ప్రభు యొక్క సన్నిధికి రావాల్సినటువంటి వారమై ఉన్నాం. కొన్నిసార్లు క్షణికావేశంలో చేస్తాం, కొన్నిసార్లు ఆలోచన పూర్వకంగానే మనము తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మానవులం కాబట్టి, బలహీనం కాబట్టి మరి మనము చేయవలసిన పని ఏమన్నదనంటే ఒప్పుకొని ప్రభు యొక్క సన్నిధానకు రావాల్సినటువంటి వారమై ఉన్నాం. పశ్చాత్తాపానికి క్షమాభిక్షకు నోసుకొని జాలినటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితంలో వారు మరణపు అంచుల్లో నిలిచినప్పుడు కరుణావాత్సల్యం కలిగినటువంటి దేవుడు యోవేలు ద్వారా అనుగ్రహించబడినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుతున్నాం. ఎందుకనంటే వారు పశ్చాత్తాపానికి వారిని వారు పునరంకితం చేసుకోవడానికి కొన్ని సమయాల్లో ఇష్టపడలేదు, కొన్ని సమయాల్లో ఇష్టపడ్డారు, ప్రభు సన్నిధికి వచ్చారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ కాలంలో మరి వారందరినీ దేవుని సన్నిధికి రమ్మని ప్రేరేపించారు. కానీ వారందరూ రాకుండా వారి పాళెంలో ఎవరింట్లో ఎవరి గుడారాల్లో వారు నివసిస్తున్నప్పుడు ఒక శ్రేష్టమైన మాట యోవేలు భక్తుల ద్వారా మనం వింటాం. మీరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ మాట్లాడతారు. కాబట్టి ప్రతి వారికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. పునరాగమనం ఆ టర్నింగ్ పాయింట్లో మరి దేవుని యొక్క సన్నిధికి ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మనం అక్కడ ఆయన సన్నిధికి వెళ్ళి మనము మరి సమర్పించుకొని ఆ పునరంకితమైనటువంటి ఆ సమయంలో దేవుడితో ఒక మరి నిబంధన చేసుకుని మన జీవితాల్లో మన యొక్క జీవితాల్ని మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నట్లుగా మరి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తుఫాను వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే దిశలు మార్చుకుంటాం. అప్పుడు మన టెలికాస్ట్ చేసేటటువంటి వారు చెప్తూ ఉంటారు, విశాఖపట్నం నుంచి ఒరిస్సా వైపు వెళుతుంది అని చెప్తారు. అటు ఒరిస్సా వైపు వెళ్ళాల్సినటువంటి తుఫాను దిశ ఏమవుతుందంటే కొన్నిసార్లు మరి న్యూ టర్న్ తీసుకుని ఏం చేస్తుందంటే మరలా అది కాకినాడ వైపు వస్తుందని చెప్తా ఉంటాం. అలాగే మనం కూడా కొన్నిసార్లు మన యొక్క జీవిత దశలను మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అంటే మనం ప్రతి ఆదివారం ఆరాధనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం యోహాను పత్రికలో ఉన్నటువంటి మాట, చేయవలసినవి చేయక చేయరాని చేస్తున్నాను ప్రభువా నన్ను క్షమించమని ప్రభు సన్నిధానంలో మనం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఇక్కడ యోవేలు ప్రవక్త ఇశ్రాయేలుతో ఏమని మాట్లాడుతున్నాడంటే మీ వస్త్రములను కాక మీ హృదయములను హృదయాలు చింపుకోవడం అంటే అది ఒక దేవుడి చేసేటువంటి ఒక అమూల్యమైనటువంటి సమయం. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మనల్ని మనం సిద్ధపరచుకోవలసినటువంటి బాధ్యత. దేవుడు మరి మాట్లాడుతున్నాడు, మన శిష్యులు చేయలేనటువంటి పనులు ప్రభువా చేసినప్పుడు శిష్యులు వచ్చి ప్రభు దగ్గర అడుగుతున్నారు, ప్రభువా ఇది ఎలా చేయగలిగావు నాయన అంటే
ప్రభు వారితో అంటున్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం. మన దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఎటువంటి కోపాన్ని మన మీద ప్రదర్శించినప్పటికీ ఆయన మన జీవితంలో కార్యాలు చేయగలిగే సమర్థుడు. ఎందుకంటే మన జీవితాన్ని ఆయన చేతులకు అర్పించినప్పుడు అప్పగించినటువంటి ఆ జీవితాన్ని సరిదిద్ది ఒక క్రమంలో ఉంచి మరలా తిరిగి మన ఎడల ఆయన జాలి కలిగి ప్రేమ కలిగి ఉంటాడు అనేటటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దీనిలో ప్రాముఖ్యమైనటువంటి ఒక టర్నింగ్ ఏంటంటే విరిగిన హృదయమును ఆయన మరి విరిగిన హృదయం అని అంటే అన్నీ దాంట్లోనే ఉన్నాయి. విరగటం అని అంటే ఏముంది, పాలు విరిగినట్లు కాకుండా ఇక్కడ విరిగేటటువంటి హృదయం ఎలా ఉంటుందని అంటే అందాక మనం బుధవారం రోజున జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇస్తానని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలే. పాప జీవితంలో ఉన్నప్పుడు కఠినమైనటువంటి హృదయాలే, దేనికి భయపడం పాప జీవితంలో ఉన్నప్పుడు. ఎందుకంటే సాతాను కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు మనం ఈ లోకానికి భయపడం. కానీ ఎప్పుడైతే దేవుళ్ళలోకి వస్తామో మరి సాతాను మన వైపు చూస్తూ ఏం చేస్తానంటే తన వైపు మళ్ళించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతాను. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఒక స్థిరమైనటువంటి మరి మనస్సును మనం కలిగి ఉండాలి. దాన్నే దావీదు భక్తుడు 51వ కీర్తనలో మాట్లాడతాడు, నేను పాపిని ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించమని దావీదు భక్తుడు మాట్లాడారు. కాబట్టి ఈ లెంటులో మొదటి శుక్రవారం పవిత్రీకరించబడిన హృదయాలతో, విరిగి నలిగినటువంటి హృదయాలతో ప్రభు సాన్నిధ్యంలో ఆయన వైపు చూడగలిగేటటువంటి ధన్యత్వాన్ని మనం కలిగి ఉండాలని యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటల ద్వారా మనల్ని మనం పవిత్రీకరించుకుంటూ ప్రభు యొక్క సన్నిధానంలో రానైనటువంటి 6 శుక్రవారాలు కూడా మనం క్రమమైనటువంటి రీతిగా ఒక నిబంధనతో కలిగినటువంటి జీవిత విధానాన్ని జీవిస్తూ ప్రభువుకు మహిమకరంగా జీవించగలిగే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి కాచి కాపాడంగా ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి